హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇంట్లో చికెన్ కర్రీ ఏ విధంగా వండానో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని ముందుగానే శుభ్రం చేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని కలుపుకోవడం కోసం ఒక చిన్న స్టీల్ పాత్ర తీసుకొని కడిగేసిన చికెన్ అందులో వేసేసుకుంటున్నాను. దీనిలో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ సాల్టు, అలాగే చిన్న స్పూన్తో పసుపు వేసుకున్నానండి. 2 స్పూన్లు కారం వేసుకొని మొత్తం అంతా ముక్కలకు బాగా పట్టేలాగా చేత్తో కలిపేసుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను. మీకు టైం ఉంది అనుకుంటే ఒక గంట సేపు కూడా పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత కళాయి పెట్టుకొని నూనె వేసుకొని బాగా వేడైన తర్వాత ఈ మాంసం ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను, స్మెల్ బాగుంటుందని, అలాగే రుచి కూడా ఉంటుంది కదా. మొత్తం అంతా వేయించేసుకొని ఇలా అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలండి. దగ్గరికి అయిపోయి ముక్క కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత చికెన్ అంతా తీసి పక్కన పెట్టేసుకున్నానండి. వాటర్ అంతా దగ్గరికి అయిపోయి ముక్క ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నానండి. చూస్తున్నారా, ఈ విధంగా మిగిలింది. దీంట్లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసుకున్నాను. ఇవి బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి. బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా మెత్తబడి చూస్తున్నారా, ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం దీనిలోకి మసాలాలు యాడ్ చేసుకోవాలండి. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, అలాగే చిన్న పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాల పొడి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నానండి. అలాగే 1 స్పూన్ కారం వేసాను. ఎందుకంటే ఆల్రెడీ కారం మనం చికెన్లో వేసుకున్నాం కదా, అందుకని 1 స్పూనే వేసుకున్నాను. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసి అడుగు పట్టింది కొంచెం గట్టిగా గరిటతో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలండి. మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుందండి. చివరిగా కాస్త కొత్తిమీర చల్లుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి. మొత్తం అంతా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసుకున్నారనుకో, అబ్బా ఆ చికెన్ స్మెల్లే వేరండి. భలే ఉంటుంది రుచిగా. చికెన్ కలుపుకోవడానికి వీలుగా చూస్తున్నారు కదా, మొత్తం నీరు ఎగిరిపోయిందండి. ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. అడుగునైతే ఏ వాటర్ కనిపించట్లేదు కదా. చికెన్ రెడీ అయిపోయిందండి, అంతే. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగానే ఉండితే కనుక నాకు కూడా కామెంట్ చేసేయండి. మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. దయచేసి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది వేడి వేడిగా. ఇక్కడ వీడియో కోసం రెస్టారెంట్లో ట్రై చేసినట్టు చేద్దామని చేశాను, కానీ నా పని తుష్ అయిపోయిందనమాట. సరే, ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.